దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానము యోహాను సువార్త 1వ అధ్యాయము 26 మరియు 27 వచనాలు. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మీరందరూ ఆత్మీయ సంతోషంలో ఉండాలని ఆశిస్తున్నా, ఒక దేవుని సేవకుడిగా ఆశిస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉండాలి. బీ హ్యాపీ. ఆనంద తైలంతో మనం అభిషేకించబడాలి. ఆవేదనలు ఒక పక్క ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు సాయం చేస్తాడు. సారాకు నవ్వును కలుగజేసిన దేవుడు, చెరలో నుంచి వెలుపలికి తీసుకువచ్చిన ప్రజలకి నోటి నిండా నవ్వును కలుగు చేసిన దేవుడు, అన్యజనుల యొక్క ఏలికల యొక్క అల్లరి చేసే వారి యొక్క కార్యక్రమాల్ని బట్టి పరిహాసపూర్వకంగా పరిహసించే విధంగా నవ్వుతున్నటువంటి సృష్టికర్త ఆయన మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్పినవాడు, ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్పినవాడు తాను సంతాపంలో లేడు. ఆయన సంతోషించాడు కాబట్టి సంతోషించమని చెప్తున్నాడు. నేను ఏడుస్తూ మీరందరూ సంతోషంగా ఉండండి అని చెప్పాను అనుకోండి, దాంట్లో అర్థం లేదు. ముందు నువ్వు సంతోషంగా ఉండవయా అంటారు. చెరసాలలో ఉన్నటువంటి చెరపత్రిక రాసినటువంటి పౌలు గారు చెప్తున్న మాట, యూ డోంట్ వరీ అబౌట్ మై షాకిల్స్ ఆర్ చైన్స్. నా యొక్క సంఖ్యల గురించి మీరు ఆలోచించవద్దు. డోంట్ వరీ అబౌట్ దాట్. ఐఎమ్ సో హ్యాపీ ఇన్ ద జైల్. ఈ రోమా చెరసాల్లో నేను హ్యాపీగా ఉన్నాను, బికాస్ ఐఎమ్ ఇన్ ద లార్డ్. నేను రోమా చెరసాల్లో ఉన్నాను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇన్ రోమన్ ప్రిజన్, బట్ ఐఎమ్ ఇన్ ద లార్డ్. ఎక్కడున్నా కానీ ప్రభువులో ఉన్నట్టుగా ఫీల్ కాదు. పద్మోసు దీపంలో ఉన్నావు, బట్ యు ఆర్ ఇన్ ద లార్డ్. ప్రభు ఆత్మలో ఉన్నావు. You are not in Patmos, you are in the Lord. In Jesus Christ. In Christ Jesus. In Christ. సరే, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్నటి ఎపిసోడ్లో ఆయన మన మధ్యలో ఉన్నాడు. హీఈస్ ఇన్ అవర్ మిడ్స్ట్. యోహాను చేసిన ప్రకటన. ఇక్కడ ఎవరో మరి ఉన్నారు. ఈజ్ అ వన్ మ్యాన్, డిఫరెంట్ మ్యాన్. ఆయన్ని యోహాను రికగ్నైజ్ చేయలేదు. వేల మంది దేవదూతల సమూహంలో ఒకడు వచ్చాడు, డిఫరెంట్ మ్యాన్, దేవదూతలాగా వచ్చాడు. దేవుడు గుర్తించలేడులే, దేవుడు మోసపోతాడులే, దేవుడిని మోసగించచ్చులే అనుకొని నిలబడ్డాడు. సాతాను పప్పులు దేవుని దగ్గర ఉడకలేదు. హలో ఫ్రెండ్, అన్ఇన్వైటెడ్ ఫ్రెండ్, పిలవని పేరంటానికి వచ్చినటువంటి స్నేహితుడా అన్నట్లుగా. స్నేహితుడు అన్నాడని కాదండి, మళ్ళీ దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయొద్దు. దేవుడు సాతానుని స్నేహితుడు అన్నాడని. హలో మిస్టర్, ఎందుకు వచ్చారండి మీరు? హలో బ్లాక్ షీప్, ఎందుకు వచ్చారు మీరు అన్నట్టుగా. ఈ మీటింగ్, దిస్ ఈజ్ ఫర్ ఏంజల్స్. దిస్ ఈజ్ నాట్ ద మీటింగ్ ఫర్ ఏంజల్స్ ఆఫ్ లైట్ ఆర్ ఏంజల్స్ ఆఫ్ డార్క్నెస్. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అన్నట్టు అడిగితే ఏదో కారణాలు చెప్పారు. తర్వాత 2వ అధ్యాయంలో ఏదో విషయాలు జరిగాయి, వాటిలోకి వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మన మధ్యలో ఉన్నాడు, కానీ గుర్తించలేదు మనం. 2 3 నా నామంలో కూడుకొని ఉంటే, ఒకవేళ ఈ స్టూడియోలో నేను ఇలా వాక్యం చెప్తున్నప్పుడు మీరు వింటున్నారు. ఈ స్టూడియోలో వేల మంది లేకపోవచ్చు, కానీ నాతో పాటు ఉన్నటువంటి నా బృందం, సహోదరి సహోదరులు, వీడియోను చిత్రీకరించేటువంటి సహోదరులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యంలో చెప్పడం, 2 3 నానాములు ఎక్కడున్నా అని వాళ్ళ మధ్యలో ఉంటాను. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన మన మధ్యలో ఉన్నాడు. అదేంటండి అని మీరు అడిగితే, అవును, ఆయన వాగ్దానం విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి హీ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆత్మలో సెన్స్ చేయి, ఆత్మలో ఫీల్ అవ్వాలి, నువ్వు ఆత్మలో అనుభవించాలి, నువ్వు ఆత్మలో గుర్తించాలి. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే నువ్వు చూడగలవు.
ఆత్మీయ నేత్రాలు ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఆయన ఎక్కడో పరలోకంలో ఉండే దేవుడు కదా, మాటి మాటికి దిగి రాలేడు కదా. అంతటా వ్యాపించగలిగిన వానికి దిగి రావాల్సిన అవసరం కూడా లేదుగా. దిగి వచ్చాడు అనే స్టేట్మెంట్లు బైబిల్లో ఉన్నాయి. ఆదికాండం 11వ అధ్యాయంలో దిగి వచ్చాడు అని. దిగి వచ్చాడంటే అక్షరార్థంగా ఎక్కడి నుంచి దిగి వచ్చాడు, ఎన్ని మెట్లు దిగి వచ్చాడు అని ప్రశ్నలు వేస్తే మనం దానికి సమాధానం చెప్పలేం. దిగి వచ్చాడు ఆ లాంగ్వేజ్, యాస్ కమ్ డౌన్ అంటే హీ వాస్ దేర్ అని అర్థం. మళ్ళీ ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మనం నిన్న కూడా ఈ వాక్య భాగాలు చదువుకున్నాం. దయచేసి ఈరోజు కూడా అదే వాక్య భాగాలు చదువుకుందాం. 1వ అధ్యాయం 26 మరియు 27 వచనాలు. యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. John answered them, I baptize the people in this river, Jordan river. But the one who will take place is to be more honored than I. But even when he stands among you, you will not recognize or embrace him. I am not worthy enough to stoop down in front of him and untie his sandals. మన వాడుక భాషలోని బైబిల్లో, పవిత్ర బైబిల్లో మనం ఇలా చూడవచ్చు. 26, 27. యోహాను సమాధానం చెప్తూ ప్రత్యుత్తరం ఇస్తూ, నేను నీళ్ళ ద్వారా బాప్తిసం ఇస్తున్నాను, కానీ మీరెరుగని ఒక ఆయన ఉన్నాడు, మీరెరుగని ఒక ఆయన ఉన్నాడు, నా తర్వాత రానున్నవాడు ఆయనే, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను అని చెప్పాడు. నేను తగను. ఆయన చెప్పులు విప్పడానికి అనేది మత్తయి సువార్తలో ఆయన చెప్పులు మోయడానికి అని ఉంది. చెప్పులు మోస్తూ, ఆయన చెప్పులు ధరించినప్పుడు విప్పుతూ, అంటే టోటల్గా అసలు నేను బానిసగా కూడా ఆయన దగ్గర పనికిరాను అని ఆ హంబుల్నెస్ యొక్క క్లైమాక్స్ అతనిలో కనిపిస్తుంది, అతని మాటల్లో. అనగా తగ్గింపు యొక్క, దీనస్థితి యొక్క తారాస్థాయి, పతాక స్థాయి మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడినా? మొదటి భాగం ఆయన మీ మధ్యలో ఉన్నాడనే దాని గురించి ఆలోచించాను. సరే, మీ మధ్యలో ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? ఇక్కడ మన ఇంగ్లీష్ బైబిల్లో ఉండి మన తెలుగు బైబిల్లో మిస్ అయినటువంటి ఒక చిన్న మాట మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో మన తర్జుమాకు వచ్చేసరికి మిస్ అయిపోయింది. ఆయన మీ మధ్యలో ఉన్నాడు అనే మాటకి హీ వాజ్ స్టాండింగ్ అమాంగ్ యూ. ఆయన మీ మధ్యలో నిలుచున్నాడు. నిలుచున్న మీతో ఆయన నిలుచున్నాడు. నిలుచున్న మీతో ఆయన కూర్చున్నాడని కాదు. దానివల్ల మీరు రికగ్నైజ్ చేయలేకపోయారు, మీరు గుర్తించలేకపోయారు. నేను చదువుతున్నాను. జాన్ ఆన్సర్డ్ దెమ్ సేయింగ్, ఐ బ్యాప్టైజ్ ఇన్ వాటర్, బట్ దేర్ ఈస్ సమ్వన్ స్టాండింగ్ హియర్. పాయింట్ చూడండి. దేర్ ఈస్ సమ్వన్, ఎవరో ఒకరు, ఎవరో నన్ను తాకారు అన్నట్టుగా ఎవరో ఒకరు ఉన్నారు ఇక్కడ. Someone is here standing among you whom you don't recognize. He is the one who is coming after me, yet who existed before me, the strap of whose sandal I am not worthy to untie. There is someone standing here. ఎక్కడో ఎవరో నిలబడ్డారు. ఎక్కడో అని కూడా కాదు, ఇక్కడే. Someone is standing here. ఎవరా someone? ఎవరా వ్యక్తి? ఎవరా ప్రత్యేకమైన వ్యక్తి? హూ ఇస్ దట్ మ్యాన్? హూ ఇస్ దట్ పర్సన్? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మన తెలుగు బైబిల్లో మిస్ అయిన మాట. నిలుచున్నాడు, మీ మధ్యలో నిలుచున్నవాడు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు అని కాదు, ఆయన మీ మధ్యలో నిలిచి ఉన్నాడు. ఉన్నాడు అనే దానికి నిలిచి ఉన్నాడు అనే దానికి తేడా ఉంది. రెండిట్లో కూడా ఉనికి ఉంది. ఉనికి ఉండబట్టే నిలుచున్నాడు, లేదా నిలబడే అవకాశం లేదు. ఆయన హీ వాజ్ స్టాండింగ్ హియర్ అనే దాన్ని ఆధారంగా చేసుకొని గత ఎపిసోడ్లో ఏ విధంగా మన మధ్యలో ఉన్నాడు అని మనం మాట్లాడుకున్నాము, నిలుచుండవాడు అనే దాని గురించి మన టైటిల్తో మనం 3 విషయాలు ఆలోచించుకోబోతున్నాం. ఆయన నిలుచుండేవాడు అంటే దాని అర్థం
అని 3 అర్థాలు నేను మీకు మీ ముందుకు వస్తాను. అనగా అక్షరార్థంగా నిలబడి ఉన్నాడని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటి? ఇంకా కొద్దిగా మనం అర్థం కావడానికి దయచేసి 3 పాయింట్లు అని చెప్పాను. మొట్టమొదటి విషయం 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. దేవుని స్తోత్రం. ఏంటిది? 35వ వచనంలో మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో 2 నిలుచుండగా, శిష్యులు నిలిచి ఉన్నారు కానీ యేసు నడుచుచున్నాడు. 29వ వచనంలో యేసు తన దగ్గరికి రావడం చూసి తన దగ్గరికి వస్తున్నాడు, తన దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు. తర్వాత మనం చదువుకునే మాటలో 26, 27లో మీ మధ్యలో ఉన్నాడు, నిలుచున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం 31వ అధ్యాయము 26 లేకపోతే 36ని పోల్చి చూసుకుంటే నిలుచున్నవాడు ఇక నిలవడం ఎందుకు అని ఆలోచించి నడవడం ఆరంభించాడు. నిలిచి ఉన్నాడు అంటే దాని అర్థం హీస్ అ ప్రిపేర్డ్ వన్, ఆయన సిద్ధపడినవాడు అని అర్థం. హీస్ అ ప్రిపేర్డ్ మ్యాన్. గాడ్ ప్రిపేర్డ్ హిమ్. ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థన, ప్రతి రాత్రి ఆయన చేసేటువంటి ప్రార్థన ఆయన్ని సిద్ధపరుస్తూ ఉంది. ప్రేయర్ వుడ్ ప్రిపేర్స్ యూ టు స్టాండ్. యోర్దాను నదీ తీరంలో నిలవడానికి. అనగా ఈ రోజుల్లో దేవుని దాసులు గోదావరి గట్టు మీదో లేదా గంగా నది గట్టు మీదో కృష్ణానది గట్టు మీదో పెన్నా నది గట్టు మీదో నిలవడానికి, అనగా బాప్తిజం ఇవ్వడం కొరకని, బాప్తిజం తీసుకోవడానికని కాదు, బాప్తిజం ఇవ్వడానికి. టు బ్యాప్టైజ్ ద పీపుల్. దేవుని స్తోత్రం. ఒకటి ఆయన నిలుచున్నాడు అని అంటున్నప్పుడు, నిలుచున్నటువంటి యేసు నడిచాడు అంటే దాని అర్థం హీ వాజ్ ప్రిపేర్డ్ వన్, ప్రిపేర్డ్ ఫర్ ఏ జర్నీ. ఒక ప్రయాణం కోసం. ఎక్కడి ప్రయాణం? 43వ వచనంలో మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి. ఆయన ఒకే చోట. ఇంకా దీని గురించి చెప్పాలంటే యేసు అనేటువంటి ఆయన నది అనుకుంటే ఆయన వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఆయన నడుస్తున్నాడు, దానికి ఆయన ప్రవహిస్తున్నాడు. ఇఫ్ జీసస్ వాజ్ కంపేర్డ్ యాజ్ ఎ రివర్, దెన్ వీ కుడ్ సే లైక్ దిస్, హీ వాజ్ ఫ్లోయింగ్. యేసు ప్రవహిస్తున్నాడు. సరే, దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముని కూడా నదులుగా పోల్చారు. సమాధానం నదిగా, నీతి నదిగా ఇలా పోల్చబడింది. యేసును మనం ఇక్కడ నదిగా పోల్చాం. మన 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 దాహాన్ని తీర్చేటువంటి నది ఆయన. జస్ట్ నీటి బుగ్గని కాదు, నది. ఈజ్ అ రివర్, ఈజ్ అ సీ, ఈజ్ అ ఓషన్. ఆయన నది, ఆయన సముద్రం, మహాసముద్రం. దేవుని స్తోత్రం. ఈజ్ మోర్ డీప్ దాన్ దాట్. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే నిలుచున్నాడు అంటే దాని అర్థం సిద్ధపడినవాడు. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ప్రథమ హతసాక్షి అయినటువంటి స్టెఫను, క్షమించండి, అననీయ సపీరా అనేవాళ్ళు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో వాళ్ళు హతసాక్షులు కాదు. హతసాక్షులు కావలసిన వాళ్ళు శాపానికి గురైనారు. హతసాక్షులుగా మారవలసిన వారు ఇంకా చెప్పాలంటే భౌతికమైన హతవిధికి గురైపోయారు. వాళ్ళు హతసాక్షులు కాలేకపోయారు. వాళ్ళు ఆత్మచేత నింపబడ్డ వాళ్ళే, త్యాగం చేసి సమర్పణ చేసి ఇవ్వాలనుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు హతసాక్షులుగా మారలేదు. కానీ వాళ్ళ స్థానంలో స్టెఫను హతసాక్షిగా మారాడు. మోసగాళ్ళుగా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. కానీ స్టెఫను మాత్రం మరణ సాక్షిగా, రక్త సాక్షిగా మిగిలిపోయాడు చరిత్రలో. చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మారిపోయి మిగిలిపోతావా? ఒక మరకలాగా, మచ్చలాగా మిగిలిపోతావా? లేదా ఒక మరపురాని వ్యక్తిలాగా మిగిలిపోతావా?
స్టీఫానోస్ అనగా కిరీటం. హీ బికమ్ ఎస్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ ద చర్చ్ టు డై ఫర్ క్రైస్ట్. కానీ అననీయాస్ అండ్ సఫైరా దే బికమ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద చర్చ్. ఎలా ఉన్నావు? బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్ ఆర్ గుడ్ ఇన్స్పిరేషన్? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, ఆయన నిలుచున్నాడు అంటే హీఈస్ అ ప్రిపేర్డ్ వన్, ఆయన సిద్ధపడినవాడు. నేను ఎందుకు స్టెఫన్ గురించి ఎందుకు చెప్పానంటే, స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు ప్రభువా ఈ నింద వీరి మీద మోపకము అని ఆయన ప్రార్థన చేసినప్పుడు, అనగా యేసు ప్రభు శిలువలో ప్రార్థన చేసినట్టుగా అటువంటి ప్రార్థన, అద్భుతమైన ప్రార్థనని ఆయన అనుకరించాడో లేకపోతే అనుసరించాడో. కానీ తర్వాత రాయబడిన మాట, జీసస్ స్టూడ్ ఫ్రమ్ హిస్ థ్రోన్, ఆయన సింహాసనం మీద నుంచి లేచి నిలుచున్నాడు టు రిసీవ్ స్టీఫెన్. నిన్ను నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీ వాస్ వెయిటింగ్. హీ స్టూడ్, ఆయన నిలబడ్డాడు. దేనికి? కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చొని కాళ్ళు నొప్పులు వచ్చి కాళ్ళు తిమ్ములు బట్టి లేచి నిలబడ్డాడని కాదు. హీ వాంట్ టు రిసీవ్ హిస్ బిలవర్డ్ సర్వెంట్, తన నమ్మకమైన దాసుని స్వీకరించడానికి. ఒక్క వ్యక్తి కోసం. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే చిన్నవాళ్ళు లేచి నిలబడతారు, ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తే లేచి నిలబడతారు. కానీ స్టెఫన్ వస్తున్నప్పుడు, మొట్టమొదటి హతసాక్షి వస్తున్నప్పుడు, పరలోకంలో దేవదూతలు లేచి నిలుచున్నారని కాదు, కానీ యేసు లేచి నిలుచున్నాడు. అనగా యేసు ఎక్స్పెక్ట్ చేశాడని కాదు దాని అర్థం, రిసీవ్ చేసుకోవడానికి. నిలబడ్డం అనేది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ ప్రిపేర్డ్నెస్, అనగా ప్రిపేర్ అయినటువంటి సిద్ధపడిన స్థితి. అది సిద్ధపడినవాడు. ఒకటి నిలుచున్నవాడు అంటే ఆయన సిద్ధపడినవాడు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్నటువంటి చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. దేవుని స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? యూదయాలోని, అనగా దక్షిణ ప్రాంతమైనటువంటి బేతనియాలోని ఒక ఇంట్లో విషాదం జరిగినప్పుడు, అనగా విషాదం జరగబోతుంది. అప్పుడు యేసు వాంటెడ్లీ తన తిరుగు ప్రయాణాన్ని, లేకపోతే అక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణాన్ని వాయిదా వేసుకొని, నేను చదువుతున్నాను ఆ మాటను, 11వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఇంగ్లీష్లో 5-6 కలిసి. నౌ ఈవెన్ దో జీసస్ లవ్డ్ మేరీ, మార్తా అండ్ లాజరస్, హీ రిమైండ్ వేర్ హీ వాస్ ఫర్ 2 more days. ఆయన నిలిచాను, మరి 2 దినాలు నిలిచాడు. 2 days he stayed there. 2 దినాలు ఆయన సమరయలో నిలిచాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయలో 2 రోజులు, మన గలిలయలో 2 రోజులు, మొత్తం 4 రోజులు. అంటే ఆయన నిలిచిన 4 రోజులు అనే కాదు అని అర్థం. సందర్భం వచ్చింది కాబట్టి దీన్ని కనెక్ట్ చేసి మాట్లాడాను. దేవుని స్తోత్రం. నిలిచున్నాడు. హీ వాజ్ స్టాండింగ్ హియర్, సమ్వన్ ఈజ్ స్టాండింగ్ హియర్ అంటే దాని అర్థం ఏంటంటే, సిద్ధపడిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నేను ఆయత్తపరచబడిన వాడిని, సిద్ధపరిచేవాడిని అయితే, సిద్ధపడినవాడు ఒకడు, సిద్ధుడైన వాడు ఒకడున్నాడు. ఆయన వచ్చాడు మన మధ్యలోకి. ఆయన గురించి, ఆయన ఎవరో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాను. ఆయన గురించి మీకు చెప్తాను నేను. దానికి ఒక సూచన ఉంది, నన్ను పంపినవాడు నాకు చెప్పాడు అని యోహాను చెప్పుకుంటూ వచ్చాడు. రెండో విషయం, ఆయన నిదానించువాడు అని అర్థం. హీజ్ అ స్లో, అంటే సోమరని కాదు అని అర్థం, మెల్లగా నడిచేవాడని కాదు అని అర్థం. ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నిమిత్తమే పని వాయిదా వేశాడు. ఆలస్యం చేసేవాడు కాదు, కానీ అదే సమయంలో ఆతురపడేవాడు, అదే సమయంలో ఆలస్యాన్ని ఆతురతను బ్యాలెన్స్ చేసుకునేవాడు. మనం చేస్తే ఆలస్యమనే చేస్తాం, లేదు అంటే ఆతురతన పడతాం. యేసు ప్రభు ఆలస్యానికి ఆతురతకి మధ్యలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. హీఈస్ నైదర్ స్లో ఆర్ హీఈస్ నైదర్ స్విఫ్ట్.
స్విఫ్ట్గా ఉన్నవాడు కాదు అనగా చాలా వేగంగా దుడుకుగా ఉన్నాడని కాదు అర్థం. దేవుని స్తోత్రం. రెండు విషయాలు ఆయన ఎప్పుడైనా చేయగలడు. ఎప్పుడైనా ఆత్రపడవచ్చు, ఎప్పుడైనా ఆలస్యం చేయొచ్చు. మన ప్రార్థనలకు ఎప్పుడైనా ఆయన ఆలస్యం చేయొచ్చు, మన కార్యం చేయడానికి ఎప్పుడైనా ఆత్రపడవచ్చు. మన పాయింట్ ఏంటంటే ఆయన నిదానించువాడు అనగా హీఈస్ పర్ఫెక్ట్, హీఈస్ మెచ్యూర్డ్ అని అర్థం. హీఈస్ నాట్ ఇమ్మెచ్యూర్డ్, హీఈస్ మెచ్యూర్డ్. ఉందాం, లెట్స్ స్టే ఫర్ 2 more days. జరిగేదంతా సమస్తమును ఎరిగిన వాడు కనుక కూల్గా వ్యవహరించాడు. ఏం జరగబోతుందో తెలియనివాడు టెన్షన్ పడిపోతాడు. అన్నీ తెలిసిన వాడు మాత్రం కూల్గా ఉన్నాడు. మిగతా శిష్యులందరూ ఎంగిలి ఆకుల్లాగా ఎగిరెగిరి పడుతున్నప్పుడు అన్నీ ఉన్న ఆకు, నిండుగా ఉన్న ఆకులాగా ఆయన కూల్గా ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఏమి లేనివాడు అయినప్పటికీ కూడా ఎగిరెగిరి పడుతూ నిండు కొండలాగా ఉండడానికి, తొణకకుండా ఉండడానికి ప్రయత్నించి, నింపబడుతూ ఉంటే నువ్వు తొణకకుండా ఉంటావు, బెనకకుండా ఉంటావు, వణకకుండా ఉంటావు. దేవుని స్తోత్రం. నేను నా దినములన్నీ మెల్లగా గడిపేతను, నిదానించి నేను నడుస్తాను అన్నట్టుగా హిజ్కియా గారు ప్రార్థన చేశారు. దానిలో మనం వెళ్ళలేదు. ఒకటి, ఆయన గురించి మనం ఆలోచించిన మాట, ఆయన సిద్ధపడినవాడు. రెండవది, ఆయన నిదానించినవాడు. ఆయన ఆలస్యానికి కూడా, ఆలస్యమో అమృతం విషం అన్నారు, కానీ యేసు విషయంలో అది అబద్ధం. యేసు విషయంలో ఆలస్యమైన కానీ అమృతం మరింత అమృతంగా మారుతుంది. అమృతం విషం కాదు. ఆయన దృష్టికి ఎప్పుడు అమృతం అమృతమే, విషం విషమే. యేసుకు అమృతం ఎక్కడ తెలుసు అంటే నేను దయచేసి అడగొద్దు. ఆ సామెతను నేను జస్ట్ ఇలా వివరించాను అంతవరకే. అమృతం అనేది కల్పితగా అవన్నీ వాస్తవాలే, కానీ భాషాపరంగా చెప్పాను, కానీ ఆ పురాణ పరంగా నేను చెప్పలేదు. సరే, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు నిలిచాడు. సమ్మన్ ఈజ్ స్టాండింగ్ హియర్. ఎవరో ఒక ఆయన, ఇంకా ఎవరో ఒక ఆయన ఉంది, దేవుని గొర్రెపిల్ల, నా వెనుక వచ్చేవాడు. లేదా నీళ్ళలో బాప్తీసం ఇచ్చేవాడు కాదు, ఆత్మలో బాప్తీసం ఇచ్చేవాడు. సమన్, నేను ఎవరికైతే ఫోర్ రన్నర్గా ఉన్నానో ఆ వ్యక్తి అని యోహాను గారు చెప్తున్న మాట. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు ఏం చెప్పారు అని దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ 3 పాయింట్లు అర్థం చేసుకుంటున్నాం. చదవండి ఒక మాట, ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి, ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. సొదమ గొమొర పట్టణాల వైపుగా వెళ్ళారు, పట్టణాలు నాశనం చేయడానికి వెళ్ళారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అదే పాయింట్. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుండెను. హీ వాస్ స్టేయింగ్ ఆర్ హీ వాస్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వెళ్ళిపోయాడుగా, దేవుడు వెళ్ళిపోయాడుగా. ఈ రోజుల్లో దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ హడావిడి అంతా ఇంత ఉండదు. ఆలస్యంగా వస్తారు, ఆశీర్వాదానికి ముందు వెళ్ళిపోతారు. ఈ మధ్యలో చేసే 4 సార్లు ఫోన్ వచ్చిందని బాగుంది. ఏంటి హడావిడి? వీళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, ముఖ్యమంత్రులా అని ఆలోచిస్తుంటాను. నేను వాక్యం చెప్తూనే ఉంటాను, వీళ్ళని గమనిస్తుంటాను. ఎందుకంత హడావిడి? ప్రశాంతంగా కూర్చోలేరా ప్రభు సన్నిధిలో? మీరు వారానికి 1 రోజు మన దేవుని సన్నిధికి వస్తే కూల్గా కూర్చోవాలి. ఏ టెన్షన్ లేకుండా, దేవుని మందిరంలో టెన్షన్, ఇంట్లో టెన్షన్, ఆఫీసులో టెన్షన్, బయట టెన్షన్, టూర్లో టెన్షన్, ప్రతి దాంట్లో టెన్షన్లు అయితే ఇంక దేనికి? ప్రశాంతంగా ఉందాం దేవుని సన్నిధిలో. సమస్తాన్ని మరిచిపోదాం, అన్నీ మరిచిపోదాం, ప్రభువులో లీనమైపోదాం, పరవశులమైపోదాం. దేవాలయంలో నేను ప్రార్థించుతుండగా పరవశున్నై ప్రభువును చూచితేనని పౌలు చెప్పినట్లుగా మీ స్థానిక మందిరాల్లో మీరు పరవశులైపోండి. మీ స్థానిక మందిరాల్లో మిమ్మల్ని మీరు భయపరచిపోండి. మీ స్థానిక మందిరాల్లో లీనమైపోండి, లయమైపోండి మీరు ప్రభువులో. తర్వాత చర్చ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఈ స్టూడియోలో వచ్చి నేను ఇలా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నా ఫోన్ని నేను ఫ్లైట్ మోడ్లో పెట్టేసి స్టాప్ వాచ్ ఒకటి పెట్టుకొని ఆ టైం ఫాలో అవుతుంటాను. ఈ టైంలో ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా నాకు అనవసరం. నేను ఒక పనిలో ఉన్నాను, షూటింగ్ జరుగుతూ ఉంది, దేవుని వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది. డోంట్ డిస్టర్బ్. పెద్ద పెద్ద థియేటర్స్ దగ్గర, రికార్డింగ్ థియేటర్స్ దగ్గర, బయట ఆ డోర్ దగ్గర రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. రెడ్ లైట్ వెలుగుతూ ఉందంటే దాని అర్థం లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం. వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు.
యేసు ప్రభు కూడా మన హృదయ ద్వారాల దగ్గర ఎర్రని రక్త ప్రోక్షణ జరిగించాడు అంటే దాని అర్థం సాతానుడు అనుకుంటాడు లోపల సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఎందుకులే డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. లోపల రికార్డింగ్ జరుగుతుంది, ఆత్మలో ఆంతర్యములో ఏదో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆంతర్యంలో ఏదో జరగాలి, నీ లోపల ఏదో జరగాలి. నా అంతరంగమున్న సమస్తమా అని చెప్పుకుంటామే, మన అంతరంగములో ఉన్న సమస్తం, అవర్ ఇన్నర్ బీయింగ్లో ఏదో జరగాలి. అది వాక్యం ద్వారానే జరుగుతుంది. వాక్యము దూసుకొని వెళ్ళినప్పుడు, పెనట్రేట్ అయినప్పుడు, డీప్గా పియర్స్ అయినప్పుడు, గుచ్చబడినప్పుడు, పొడవబడినప్పుడు, నరకబడినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మూడో మాట, అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండను. ఈ చివరి మాట కూడా ఒక మాట కూడా చూసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, మనకందరికీ తెలిసిన వాక్య భాగము, లవోదిక సంఘాన్ని ఉద్దేశించి యేసు ప్రభు చెప్పిన మాట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. Behold, I am standing at the door knocking. He was keeping on knocking. If your heart is open to hear my voice and you open the door within, I will come into you and feast with you and you will feast with me. మీరు నేను కలిసి విందు ఆచరిస్తాం, విందు అనుభవంలోకి వెళ్తాం. అది అక్కడ రాయబడిన మాట. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడో మాట, ఆయన నిలుచుని ఉన్నాడంటే నిరీక్షిస్తున్నవాడు. ఒకటి, ఆయన సిద్ధపడినవాడు, హీ వాజ్ ఎ ప్రిపేర్డ్ వన్. సెకండ్ వన్, హీ వాజ్ ఎ స్లో వన్, అనగా ఆయన పర్ఫెక్ట్ వన్. మూడోది, ఆయన నిరీక్షిస్తున్నవాడు, హీఈస్ ఎ వెయిటింగ్ వన్, మన కోసం నిరీక్షిస్తున్నాడు. దయచేసి కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. నీవు మా మధ్యలో నిల్చున్నావు. ఆ నిలుచుండడం అనే దాని గురించి మేము ఆలోచించాం. నువ్వు సిద్ధపడిన వాడవని, నిదానించువాడవని, కోపించుటకు నిదానించువాడవని, అంతేకాకుండా నువ్వు నిరీక్షించేవాడవని మేము తెలుసుకున్నాం. ఈ మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ, నీవు మా కోసం నిలబడి ఉంటుండగా మా హృదయ తలుపులు తెరుచుకొని మిమ్మల్ని లోపలికి ఆహ్వానించగలుగుతూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువును దీవించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.